రాష్ట్ర సాధకుడిని 9.5 ఏళ్ల కాలంలో ఈ ప్రాంతానికి ఈ రాష్ట్రానికి ఆర్థిక పురోభివృద్ధితో పాటు దేశంలో ఒక అగ్రగణ్యమైన రాష్ట్రంగా తెలంగాణను రూపుదిద్ది నిలిచినటువంటి నాయకుడిని పార్టీని ప్రజలు కోల్పోయి 420 రోజులు అవుతోంది. ఈ ప్రభుత్వం వచ్చి 420 రోజులు అయిందని చెప్పుకోవడం కంటే కేసీఆర్ను ఈ ప్రజలు కోల్పోయి 420 రోజులు అవుతా ఉంది. ఒక్కొక్క రోజు ఒక పెనుగండంలాగా మారింది, పెను ప్రమాదంలాగా మారింది రాష్ట్ర ప్రజానికానికి. ఒక పెను గండంలాగే ఉంది. రోజు గడిస్తే గండం గడిచినట్లుగా ప్రజలు భావించేటువంటి దుస్థితి ఏర్పడ్డది. 420 హామీలు 6 గ్యారంటీలతో సాధించిందంటూ ఏమీ లేదు. నిజంగా సాధించిందంటూ ఏమీ లేదు. గాలి మాటలు ఢిల్లీ మూటలు తప్ప 14 నెలల కాలంలో ఈ సర్కార్ సాధించింది ఏమీ లేదు. చెప్పినటువంటి గొప్పలు, చేసినటువంటి భాషలు, ఆడినటువంటి మాటలు ఆకాశాన్ని అంటుకున్నాయి. కానీ ఆచరణకు వచ్చేటప్పటికి వాళ్ళ మన కళ్ళ ముందు ఏం పరిస్థితి ఉందో తెలుస్తూ ఉంది. మిర్చి రైతులు రోడ్డెక్కినారు, వేరుశనగ రైతులు రోడ్డెక్కుతున్నారు, పత్తి రైతులు రోడ్డెక్కి అలసిపోయినారు. రైతులందరూ కూడా అన్ని పంటలు పండించినటువంటి రైతులు కూడా తమ పండించినటువంటి వ్యవసాయ ఉత్పత్తులకు ధర లేక, కనీస మద్దతు ధర లేక తల్లడిల్లినారు, వాపోయినారు. రైతులకు మీరు ఆశ చూపించినటువంటి ఈ సర్కారు లేదా ఈ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు ఆశ చూపించినటువంటి ఏ ఒక్కటి అమలు కాక, సమగ్రంగా రుణమాఫీ అమలు కాక, సకాలంలో కాక, సగం సగమే అయ్యి, రైతు బంధు అసలే అమలు కాక, బోనస్ పేరు మీద చేసినటువంటి పెద్ద దగా మోసం, వెరసి రైతాంగం కనీసం నిర్దిష్ట వేళలకు కరెంటు నీళ్లు కూడా రానటువంటి నీటి యాజమాన్యం, కరెంటు యాజమాన్యం కూడా సక్రమంగా నిర్వహించలేనటువంటి దుస్థితిలో ఒక ధైర్యాన్ని కోల్పోయి, విశ్వాసాన్ని కోల్పోయి, నమ్మకాన్ని కోల్పోయి కకావికలమవుతున్నారు రైతులు. నిరాశ నిస్పృహలకు గురవుతున్నారు. ఇదేదో విపక్ష పార్టీలు లేకుంటే ప్రతిపక్ష పార్టీగా మేము కాంగ్రెస్ వ్యతిరేకులో మాట్లాడేటువంటి మాట కాదు. కొన్ని నెలలుగా మీడియాలో, సోషల్ మీడియాలో చూస్తే సాక్షాత్తు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి దిగువ శ్రేణిలో ఉండేటువంటి నాయకులు, కార్యకర్తలు మాట్లాడుతూ ఉన్నారు. జనం మా పై పగలగొట్టేటట్లున్నారు, ఇక మీరు ఇచ్చినటువంటి తప్పుడు హామీలకు మేము ఏం చేయలేకపోతున్నామని చెప్పి వాపోతున్నారు, ధర్నాలు చేస్తున్నారు. అవన్నీ సోషల్ మీడియాలో వస్తున్నాయి. ఇవన్నీ ఎవరో కల్పితమో కాదు, ఎవరో ప్రేరేపించి చేసినవో కాదు, కళ్ళ ముందు ఉండేటువంటివే. ఎన్నడైనా గతంలో 9.5 ఏళ్ల కాలంలో ఏ పంటకైనా కనీస మద్దతు ధర రానటువంటి పరిస్థితి రైతాంగం చూసిండ్రా? ఇలా అదే గుర్తు చేసుకుంటున్నారు రైతులు ప్రతిరోజు. ఈ సర్కారు వచ్చినటువంటి మొదటి రోజు నుంచి కూడా ముఖ్యమంత్రి గారేమో డాంబికాలకు పోయి చాలా పొడు మాటలు, పెద్ద మాటలు మాట్లాడుతూ వస్తున్నారు. ఈ కేసీఆర్ని లేకుండా చేస్తా, కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా, తుడిపేస్తా, ఇది చేస్తా అని నోటికి వచ్చినటువంటి విధంగా ఆయన మాట్లాడుతున్నారు. సరే, అది ఆయన ప్రజ్ఞాపాఠవాలని, ఆయన తెలివితేటల్ని, ఆయన సంస్కారాన్ని తెలియజేస్తాయి. దాని మీద మేము ఎక్కువ మాట్లాడాం. కానీ ప్రజలు ఎవరిని గుర్తు చేసుకుంటున్నారు? నువ్వు ఏ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అని చెప్పినావో, ఎవరి పేరు ఉచ్చరించకుండా చేస్తా అని చెప్పినావో, ఈరోజు తెలంగాణలో ఉండేటువంటి 50 మంది ప్రజలు, అన్ని వర్గాల ప్రజలు, రైతులు కానీ, ఆటో కార్మికులు కానీ, మహిళలు కానీ, పెన్షన్దారులు కానీ, ఇవాళ ఎవరిని గుర్తు చేసుకుంటున్నారు? కేసీఆర్ కిట్ వచ్చేవాళ్ళు కానీ, కళ్యాణ లక్ష్మి వచ్చేటువంటి వాళ్ళు కానీ ఇవాళ గుర్తు చేసుకుంటున్నటువంటిది ఎవరిని? ప్రతిరోజు కేసీఆర్ను గుర్తు చేసుకుంటున్నారు. గుర్తు చేసుకోవడం కాదు, అయా మిమ్మల్ని వదులుకొని మేము మోసపోతే మేము గోసపడుతున్నాము, మేము అన్యాయం చేసుకున్నాము, మాకు మేమే అన్యాయం చేసుకున్నాము, నువ్వు తొందరరా, ఎప్పుడు వస్తావు, మళ్ళీ కేసీఆరే రావాలి ప్రజలు మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మాట్లాడే మాటనో నినాదమో కాదు ఇది. నిత్యం కేసీఆర్ను గుర్తు చేసుకుంటున్నటువంటిది ఎవరు అంటే కోల్పోయినటువంటి తెలంగాణ ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ జీర్ణం చేసుకోలేకుండాన్నది, దీన్ని గ్రహించలేకుండాన్నది, మూర్ఖంగా పోతున్నది. అన్ని పంటలు, ఏ ఒక్క పంటకు కూడా ఈ ప్రభుత్వం కనీసం మద్దతు ధర వచ్చే ప్రయత్నం చేయలేదు. అదే తేడా విడమరి చెప్తున్న రాష్ట్ర రైతాంగం కూడా అర్థం చేసుకున్నారు ఇప్పటికే. ఏ పంట అయినా
ఖచ్చితంగా కనీస మద్దతు ధర లేదా దానికంటే అదనంగా మార్కెట్లో వస్తేనే ఆనాడు రైతులు అమ్మిండ్రు. లేదంటే సర్కారు కొన్నది, అలా కేసీఆర్ సర్కారు కొన్నది, గింజ గింజ ఉన్నది, ప్రతి ధాన్యం కొన్నది. మార్కెట్లో, ఓపెన్ మార్కెట్లో కేంద్ర ప్రభుత్వం ఏటేటా ప్రకటించేటువంటి కనీస మద్దతు ధర ఒకవేళ రైతుకు రాకపోతే ఏ మార్కెట్లోనైనా తక్షణమే కొనుగోలు కేంద్రాలు పెట్టించేవాళ్ళం మేము. వరి మొత్తానికి మొత్తమే సర్కారు కొన్నది. అలా ఎక్కడైనా కొంత మిల్లర్లు వాళ్ళ వ్యాపారం కోసం ఎక్కువ ధర ఇచ్చి కొంటే తప్ప తక్కువ ధరకు వ్యవసాయ ఉత్పత్తులు నమ్ముకున్నటువంటి కర్మ కేసీఆర్ సర్కారులో పట్టలే. ఇలా ప్రతి వ్యవసాయ ఉత్పత్తిని కూడా తక్కువ ధరకే బోర్ల పోసుకునేటువంటి ఒక దుస్థితి తెలంగాణ రైతాంగానికి వచ్చింది. వేరుశెనగ రైతులు వేరుశెనగ యాసంగిలో తెలంగాణ రాష్ట్రంలో 4 నుంచి 4 లక్షల ఎకరాలు వేస్తుంది. ఈసారి అది కొంత తగ్గింది. తగ్గిన ఉత్పత్తి కూడా ఈరోజు మార్కెట్లో 8,000 పైచీలకు ఉండాల్సినటువంటి ధర ఇలా 2,000, 3,000, 4,000 రూపాయల లోపే అమ్మి మొత్తం దళారులు కొంపలు తోసేస్తున్నారు రైతులు. సిగ్గు అనిపిస్తలేదు అసలు కాంగ్రెస్ ప్రభుత్వానికి కొద్దిగన్నా? కనీస మద్దతు ధర కంటే సగానికి సగం పడిపోయి ఇలా రైతులు అమ్ముకోవాల్సినటువంటి ఒక అనివార్య పరిస్థితి ఏర్పడితే ప్రభుత్వం ఇంటర్వ్యూన్ కాదా? ప్రభుత్వం యొక్క ఇంటర్వెన్షన్ ఎప్పుడు ఉంటుంది? మరి దేనికి ఉంటుంది? పత్తి ధర రాకపోతే 5,000, 6,000కే అమ్ముకుండ్రి. 7,521 రూపాయలు రావాల్సినటువంటి పత్తి రాకపోతే మొత్తానికి మొత్తం 90% పత్తి అయిపోయినాక చాలా చల్లగా పోయి కొనుగోలు కేంద్రాలు తెరిస్తారు. ఆఖరిలో అన్ని ఓట్లకి అని చెప్పి సన్న ఓట్లకే అని చెప్పి ఆ సన్న ఓట్లలో కూడా 5% కూడా బోనస్ ఇవ్వాలి, మీరు 5% కూడా బోనస్ ఇవ్వాలి. ఈ రకమైనటువంటి దయనీయ పరిస్థితులలోనే రాష్ట్ర రైతాంగము రుణమాఫీ కాక, రైతు బంధు రాక, పండిన పంట అమ్మితేనంటే ధర రాక, కనీస మద్దతు ధర రాక నిస్పృహకు, నిరాశకు గురై పాపం బలవన్మరణాలు చేసుకున్నారు. చాలా దురదృష్టకరం. ఈ మరణము లేదా సొంతంగా ఆత్మహత్య చేసుకునే నిర్ణయం తీసుకోవడము ఇది ఎంత మాత్రము ఆమోదయోగ్యం కాదు. ఎవరు దానికి పాల్పడవద్దు. ధైర్యంగా ఉందామని చెప్పి దీనికి ఉండేటువంటి అనేక కారణాలు ఏమున్నాయి? ప్రభుత్వ నిర్లక్ష్యం ఒకవైపు ఉంటే, ప్రభుత్వం యొక్క పట్టని ధోరణి ఒకవైపు ఉంటే, ఇతరేతర కారణాలు ఏమైనా ఉంటే భవిష్యత్తులో సరిదిద్దుకోవడానికి ఒక ప్రతిపక్ష పార్టీగా ఈ ప్రభుత్వానికి సూచనలు ఇస్తాం, సలహాలు ఇస్తాం, మేము అధ్యయనం చేసి చెప్తాం. మా పూర్వ అనుభవంతో పాటు ప్రస్తుతం ఉన్న పరిస్థితులను కూడా బేరీజు వేసి భవిష్యత్తులో ఎట్లుండాలో చెప్తాం. ప్రభుత్వం స్వీకరిస్తే ప్రజాస్వామ్యంలో ఇది మంచిది, రైతులకు మంచిది అని చెప్పి ప్రకటించి మేము ఒక కమిటీ వేసుకొని పర్యటన మొదలుపెట్టినాం. ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలో మచ్చుకు కొన్ని ప్రాంతాలకు పోయినాం. అక్కడ ఉన్న ఆత్మహత్య చేసుకున్నటువంటి ఆ బాధిత కుటుంబాలను పరామర్శించినాం, ఓదార్చినాం. మాకున్నంతలో పార్టీ పరంగా ఏదో ఉడతా సాయంగా కొద్దిపాటు చేసినాం. ఆ కొద్దిపాటు సాయం చేయడం ముఖ్యం కాదు, అక్కడ ఓదార్పు ముఖ్యం. ఓదార్పు చాలా పెద్ద ఊరటనిస్తుంది మనిషికి. దుఃఖ పరిస్థితులలో, బాధ పరిస్థితులలో, కష్టాల్లో ఉండేటువంటి మనుషులకు తోటి వాళ్ళ ఓదార్పు చాలా గొప్పది. ప్రభుత్వానికి ఎట్లా పెద్ద మనసు లేదు, ప్రభుత్వ పెద్దలకు ఎట్లా సమయం లేదు. 30 సార్లు ఢిల్లీకి, 6-7 సార్లు విదేశాలకు ముఖ్యమంత్రి గారికి పోనికే టైం ఉంటుంది. మంత్రులు పోటీపడి హెలికాప్టర్లు తీసుకొని జిల్లాల పర్యటన చేయడానికి టైం ఉంటుంది. కానీ బలవన్మరణాలు చేసుకున్నటువంటి ఒక్క రైతు కుటుంబం దగ్గరికి పోనికే కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉండేటువంటి పెద్దలకు మనసు రాదు. ఇది ఇంకా రైతుల్లో నిరాశ, నిస్పృహను పెంచుతుంది. అరే మమ్మల్ని ఆదుకునేటోడు లేడా, మా గురించి పట్టించుకునేటోడు లేడా, ఏంది మా బతుకు? కేసీఆర్ ఉన్నప్పుడు వ్యవసాయంలో పండగలాగా చేస్తే మీ సేద్యాలు మర్చిపోయిన వాళ్ళు, సేద్యాలు వదిలిపెట్టిన వాళ్ళు, భూములను వదిలిపెట్టి వలసలు పోయిన వాళ్ళు వాపసు వచ్చి సేద్యాలు చేసుకొని గ్రామాలు కలకల్లాడేటట్లు చేస్తే ఇలా మళ్ళీ శ్మశాన వైరాగ్యాలను తలపించే విధంగా గ్రామాలను మారుస్తుందా కాంగ్రెస్ ప్రభుత్వం? ఏం చేయదలుచుకున్నది? మేము ధైర్యం చెప్తానంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి నష్టమైందండి. అన్నం పెట్టేటువంటి రైతు ఆపదలో ఉన్నాడు, నష్టాల్లో ఉన్నాడు, బాధలో ఉన్నాడు, పోయి పరామర్శిస్తాం, ధైర్యం చెప్తాం, ధైర్యంగా ఉండండి చెప్తామని మేము పర్యటన చేపడితే కాంగ్రెస్ ప్రభుత్వానికి నొప్పి ఏందండి? నాకు అర్థం కాదు. మేము ఈరోజు ఈ సమయానికి మీతో మాట్లాడుతున్న ఈ సమయానికి మేము వరంగల్ జిల్లా సంగెం మండలం పల్లారిగూడలో ఉండాలి. మా షెడ్యూల్ ఇవ్వాలి, మా కమిటీది. మేము అక్కడ పార్టీ గుర్తుల మీద కూడా పోతలేం, అచ్చం రైతు గుర్తులతో పోతున్నాం, రైతులుగా పోతున్నాం. ఎందుకంటే వాస్తవాలు తెలవాలని. మేము పోయిన కాడ కాంగ్రెస్ కార్యకర్తల నాయకులు కూడా కలిసింది మాకు గ్రామాలలో. వాళ్ళు అదే చెప్తున్నారు, మేము అనుకోలేదు సార్, మా సర్కారు ఇట్లా చేస్తుందని, మాకే సిగ్గు అవుతుంది సార్ అని చెప్తున్నారు కాంగ్రెస్ కార్యకర్తలు. మేము పోయిన కాడ సోషల్ మీడియాలో అవన్నీ వస్తున్నాయి, మీరు చూస్తున్నారు.
ఈరోజు సంగెం మండలం, వరంగల్ జిల్లాలో సంగెం మండలం పల్లారిగూడలో మేము తలపెట్టినటువంటి ఒక పరామర్శ, బాధిత కుటుంబం అక్కడ బానోతు తిరుపతి అనేటువంటి రైతు బలవన్మరణ చెందితే ఆయన కుటుంబాన్ని పరామర్శించడానికి మేము మా షెడ్యూల్ పెట్టుకున్నాం, మా పర్యటన ఖరారు చేసుకున్నాం. పోలీసులు అనుమతి నిరాకరిస్తారు. పోలీసులకి ఏం సంబంధం అండి? ఇదేం ఎలక్షన్ క్యాంపేనా? ఎలక్షన్ కోడ్, జనరల్ ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంటే పర్మిషన్ తీసుకొని సభలు పెట్టాలి. సభలు పెట్టకూడదు కాదు, పెట్టుకునే ప్రతి సభకు పర్మిషన్. దేనికి? మీ సమయము ఇతర రాజకీయ పార్టీల సమయం క్లాష్ కావద్దు, ప్లస్ మీరు పెట్టుకునే సభల యొక్క జన కదలికలు ఇవన్నీ ఎలక్షన్ ఎక్స్పెండిచర్లో కవర్ అవుతాయి కాబట్టి పర్మిషన్ యొక్క స్ఫూర్తిగా అంతే. కానీ పర్మిషన్ అక్కర్లేదు ఈ దేశంలో. ఎవరు సభలు సమావేశాలు నిర్వహించుకోవడానికైనా ప్రాథమిక హక్కు అది, దానికి ఏం అనుమతులు అవసరం లేదు. కానీ రాతపూర్వకంగా పోలీసు వాళ్ళు, ప్రభుత్వానికి సిగ్గులేదు అసలు. ఇటువంటి దాన్ని తలపడుతుందా? మీరు నిరాకరిస్తే పర్మిషన్ నల్గొండల సభ ఆగిందా? రైతుల నిరసన ఆగిందా? మహాధరణ ఆగిందా? రేపు పెట్టుకుంటాం, ఎల్లుండి పెట్టుకుంటాం, ఒక డేట్ మారొచ్చు. కానీ ఏం నియంత్రిత ధోరణిది? మిమ్మల్ని ఎవరినో నలుగురిని పైరవికారులను కలవలేదని, కేసీఆర్ను కలుస్తలేడని బదనాం చేస్తే మరి అలా మీరు చేస్తున్నది ఏంది? ప్రజా దర్బారాన్ని పెట్టి ప్రగతి భవన్ను కాలు కూడా పెట్టకపోయి ముఖ్యమంత్రి మళ్ళీ ఇవ్వాలటి వరకు తన సొంత ప్యాలెస్లోకి వెళ్ళి పరిపాలన చేస్తాడు, ఆజ్ఞలు ఇస్తాడు. లేదంటే కంట్రోల్ రూమ్, పోలీస్ కంట్రోల్ రూమ్లోకి వెళ్ళి పోలీస్ పరిపాలన చేస్తారా? ఇదేనా మీరు చేసేది? ఏం చేస్తున్నారు అసలు రాష్ట్రంలో? కాబట్టి మార్పు 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 అని రోజుకో మాట ఇచ్చి రోజుకో మాట మార్చడమే మార్పు తప్ప తెలంగాణ ప్రజల జీవితాల్లో వచ్చినటువంటి మార్పు లేదు. మీరు తెచ్చినటువంటి కొత్త పథకం లేదు, ప్రజలకు మేలు జరిగినటువంటిది ఒకటి కూడా లేదు. ఇది ఇట్లుండగా మొన్న చాలా పెద్ద బిల్డప్ ఇచ్చి నిజంగానే రైతులు సరే ఒకసారి 2 సార్లు 3 సార్లు 4 సార్లు వాయిదా వేసారు, ఈసారి ఏమైనా మాట కట్టుబడి ఉంటారేమో అని చెప్పి నమ్మాను. 26 జనవరి అనగానే పవిత్రమైన దినం. దిక్కు రాహుల్ గాంధీ గారేమో రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొనే తిరుగుతున్నాడు. ఆయన బహుశా స్నానం చేసేటప్పుడు తప్ప రాజ్యాంగాన్ని ఆయన వదులుతలేడు, పుస్తకాన్ని, విలువల్ని కాదు. రాజ్యాంగ విలువల్ని పాటించకుండా రాజ్యాంగం పుస్తకాన్ని పట్టుకొని మాత్రం తిరుగుతున్నాడు రాహుల్ గాంధీ గారు. కానీ దాని స్ఫూర్తిని పాటించడానికి మాత్రం మీరు ఇక్కడ సిద్ధంగా లేరు. కానీ రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి 26 జనవరి నాడు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ అర్ధరాత్రి నుంచి టకీ అని అన్నీ పడిపోతాయని అబద్ధాలు చెప్పి మళ్ళీ ఎంబడే మాట మార్చి మార్చి 31 లోపల పడతాయని చెప్పి రైతు బంధు వేస్తున్నామని చెప్పి ఊరిచ్చి రైతుల్ని మళ్ళీ ఒకసారి పెద్ద దగా చేసింది. 561 గ్రామీణ మండలాలకు, అర్బన్ మండల్స్ కవర్ కావు కాబట్టి రైతు బంధుకు రాష్ట్రంలో ఉండేటువంటి 991 గ్రామ పంచాయతీలు, ఇటీవల పెంచిన కొత్త గ్రామ పంచాయతీలు కలుపుకొని 12,991 గ్రామ పంచాయతీలకు గాను 561 మండలాలలో వీళ్ళు ఇచ్చింది 561 గ్రామాల్లో మాత్రమే 70 లక్షల మంది రైతులుంటే రైతు బంధు వేసినటువంటిది కేవలం 4,42,000 మందికి మాత్రమే రైతు బంధు వేసాం. 70 లక్షలలో 4,42,000 అంటే మొత్తం రైతు బంధు వేసేటువంటి దాంట్లో 6%. మొత్తం రైతు బంధు వేసేటువంటి దాంట్లో మీరు వేసింది 6% ఇప్పటికి వేసింది. దీనికైనా ఆకాశం అంత ఎత్తు ఆకాశం చిల్లులు బయట అంత గొప్పగా మీరు నినాదాలు ఇచ్చి నోటికి వచ్చిందంతా మాట్లాడితే, ఎదుటోళ్ళ మీద నోటికి వచ్చినంత మాట్లాడేది, ఇచ్చకాడికి వచ్చేటప్పుడేమో మీ పౌరుషం ఎక్కడ బాయ్, మీ పరిజ్ఞానం ఎక్కడ బాయ్, మీ అవగాహన ఎక్కడ బాయ్? ఏమే దివానగాలమా, మేమన్నా బెహుగాలమా, మాకేం జ్ఞానం లేదా? ఎట్లిస్తారు అని కేసీఆర్ అడుగుతుండు, ఎట్లా మాకు ఉపాయం తెలియదా, మాకు అంత జ్ఞానం లేదా అని పొడుగు మాటలు మాట్లాడితే మరి ఏమైంది? ఇప్పుడు మీ పరిజ్ఞానం ఏమైంది, మీ జ్ఞానం ఏమైంది, మీ చిత్తశుద్ధి ఏమైంది? నేరుగా అడుగుతున్నాం. మరి అలా అంత గట్టిగా ఎందుకు చెప్తారంటే ముఖ్యమంత్రి మాట్లాడాడు కానీ పక్కలతో మాట్లాడిస్తుండు మెల్లగా. రాజకీయాలు మాట్లాడకూడని స్పీకర్ ఇలా రాజకీయాలు మాట్లాడిండ్రు. ఆర్థిక పరిస్థితి తెలియకుండా మేము హామీలు ఇచ్చినామని.
ఆర్థిక పరిస్థితి తెలియకుండా ఒక రాజకీయ పార్టీ హామీలు ఇవ్వచ్చునా? ఇస్తే అది ఎంత అపరిపక్వత, ఎంత అజ్ఞానంతో కూడినటువంటి రాజకీయ పార్టీ అంటారు దాన్ని. రాష్ట్రంలో ఒక హామీ ప్రజలకు ఇచ్చేటప్పుడు, దేశంలో ఒక హామీ ప్రజలకు ఇచ్చేటప్పుడు దేశము మరియు రాష్ట్రానికి సంబంధించిన ఆర్థిక వనరుల మీద, ఖర్చు మీద, ఆదాయం మీద, అప్పుల మీద, ప్రజల అవసరాల మీద మీకు అవగాహన లేకపోతే మీకు పాలనార్హత ఎక్కడిది అంటున్నా. కాబట్టి స్పీకర్ గారు దయచేసి ఆయనే మాట్లాడింది కాబట్టి మేము చెప్పాల్సి వస్తుంది. ఆయనే సెలవు ఇవ్వాలి ముఖ్యమంత్రి గారికి, అయా మనకు పాలనార్హత లేదు, తక్షణం దిగిపోదామని. అంగీకరిస్తుండ్రు కదా మీరు. మా చేత కావట్లేదు, మా చేత కాదు, ఇవ్వలేము, లేవు అని చెప్తున్నారు కదా మీరే. ఎన్నికల్లో హామీలు ఇచ్చేటప్పుడు రాష్ట్ర ఆదాయం మీద అవగాహనతో ఇస్తున్నామని చెప్పినారు. మాకంత తెలియదా అన్నారు. మరి సుదీర్ఘకాలం పరిపాలన చేసిన పక్వత ఉన్నటువంటి పరిజ్ఞానం ఉన్న రాజకీయ పార్టీ అన్నారు. అమలు చేసే కాడికి వచ్చేటప్పటికి బోర్ల పడిపోయి అలా మాట నిలుపుకోలేక సాకులు వెతుకుంటున్నారు. మళ్ళీ కూలీలందరికీ రైతు బంధు ఇస్తామన్నారు. వ్యవసాయ కూలీలందరికీ. వ్యవసాయ కూలీలు 40 లక్షల పైచిలకు మంది ఉంటారు రాష్ట్రంలో, ఇంకా ఎక్కువే ఉంటారు, ఆ పైనే ఉంటారు భూమి లేని వ్యవసాయ కూలీలు. కానీ వీళ్ళు లెక్క తీసింది, అర్హత ఉంది అని లెక్క తీసింది 10 లక్షల మంది. 10 లక్షల మందే లేరు, 40 లక్షల పైచిలుకున్నారు. కానీ వీళ్ళ అర్హత ఉంది అని చెప్పినటువంటి వాళ్ళు కేవలం 10 లక్షల మంది. ఆ 10 లక్షల మందిలో కూడా రైతు కూలీలకు కూడా మేము రైతు బంధు ఇచ్చినామని ప్రచారం చేసుకొని డాంబికం కోసం వీళ్ళు ఇచ్చింది ఎంతమంది కంటే 20,000 మందికి. 26 జనవరి తర్వాత వీళ్ళు ఇచ్చింది 20,000 మందికి. ఎక్కడ 40 లక్షల మంది భూమి లేని వ్యవసాయ కూలీలు, మీరు ఇచ్చేటువంటి 20,000 మంది ఎక్కడ? ఎనకటికో సామెత ఉంది కదా, ఊరు మొత్తాన్ని కలిపి ఒక కోడికి వస్తే ఇంటికో రెక్క వచ్చిందట. కాంగ్రెస్ సర్కారు పాలన ఎట్లుందంటే ఊరికో కోడి ఇంటికో రెక్క, అంతకు మించి ఏమి లేదు, ఏం సింగారం లేదు. ఓదికేమో